దేవునికి. దేవుడు తలంచుతున్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చూశాడు అని ఆదికాండంలో చూస్తాం. నరుడు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట. అలా కనిపెడితే ఏమైంది? భర్త రావాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి సీట్ రావాలి. ఆశ, నరులకి ఆశ. నరులంటే ఆడవాళ్ళు, పురుషులు, స్త్రీలు అనే కాదు, అందరూ దాంట్లో ఉంటారు. నరులంటే స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. నరులంటే మగవాళ్ళు అనుకునేరు, నరులు అంటే అందరూ అన్నారు. అయితే దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే, ఈ నరులు మన ఎన్నో ఆశలు కలుగుతారు. వారి యొక్క వయసుకు తగ్గట్టు ఆశలు ఉంటాయి. చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే బాగుండు, స్వీట్ తినాలని వాళ్ళ యొక్క ఆశలు వాళ్ళ వయసును బట్టి ఉంటాయి. యవనస్తులు మంచి ఇల్లు ఉండాలని, మంచి వందాగా ఉండాలని, మంచి చదువులు చదవాలని ఫ్యాషన్ పోతుంటారు. చాలా ఫ్యాషన్ ఉండాలని చూస్తూ ఉంటారు. ఫ్యాషన్ దువ్విన జుట్టు దూతుంటారు. 100 సార్లు దువ్విన అదే జుట్టు అదే దువ్విన, ఏ మారదు. కానీ ఆ వయసు అలాంటిది, మనం ఏమీ చేయలేము దాన్ని. ఆయన ఏ వయసు తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు, అంటే మర్చిపోకూడదు. ముసలివారు, వయసు ఉడికిన వారు ఏంటమ్మా బతా దూతూ అంటుంటారు. వాళ్ళు అలా దువ్వి వచ్చిన వాళ్ళు అనే సంగతి చాలా మందికి తెలియదు, మర్చిపోతారు. కాబట్టి దేవుని పిల్లారా, మనం దేవుని దృష్టిలో ఎన్నో పొందాల్సిన విషయాలు ఉన్నాయి. దేవుని దగ్గర నుంచి ఎన్నో తీసుకోవలసిన అవసరతలు మనకున్నాయి. దేవునితో మనం ఉండాలంటే దేవుడిచ్చే మహిమ, దేవుడిచ్చే రక్షణ మనం పొందుకోవలసిన వారమై ఉన్నాము. దేవునితో మనం నడవాలని కోరుకుంది, దేవునితో ఉండాలని కోరుకుంది, దేవునితో జీవించాలని కోరుకుంది. అయితే ఆ కోరిక సఫలపరుచుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అందరూ రాదుది, కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ కొంతమందిలో నువ్వు ఉండాలని దేవుని సాకునిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు అనుగ్రహిస్తాడు రక్షణ. హల్లెలూయా. దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని అనుగ్రహం అంటే ఏంటో తెలుసా? చాలా మందికి తెలియని విషయాలు ఇవి. అనుగ్రహము, మా దేవుని అనుగ్రహము అంటే దేవుని దయ, దేవుని కరుణ, దేవుని మహిమ, దేవుని యొక్క ఔన్నత్యము. దేవుడు మనల్ని కరుణించాడు అన్నమాట. అనుగ్రహించడం అంటే దేవుడు అనుగ్రహిస్తేనే మనం రక్షణ పొందుకోగలం, లేకపోతే పొందుకోగలం. దేవుని అనుగ్రహం ఉండాలి. రక్షణ పొందాలంటే నువ్వు పొందాలన్నా నువ్వు పొందలేవు. దేవుని అనుగ్రహము, దేవుని కృప ఉండాలి. అందుకే దేవుడు 31వ కీర్తన 19వ వచనాన్ని ఒకసారి చదివితే, 31వ కీర్తన హల్లెలూయా. నీ దగ్గర ఏమన్నా ఉంది, నీ దగ్గర ఏమున్నాయో నాకు చెప్పు. వాటన్నిటికంటే కోహినూరు వజ్రం కన్నా, నమిలి సింహాసనం కన్నా గొప్పది రక్షణ. కోహినూరు వజ్రానికి ఇప్పుడు వరకు ఎలా కట్టినా ఎంత ఉంటుంది, ఎంత ఇయ్యొచ్చు అని దానికి ఇలువ కట్టిన వాళ్ళు లేరు. కోహినూరు వజ్రాలు అలాంటిది. కోహినూరు వజ్రం మన ఇండియాలో పుట్టింది, కృష్ణానది ఒడ్డున దొరికిందట. చరిత్రకారులు చెప్తారు. చరిత్ర చదివినలో తెలిసేది కోహినూరు వజ్రం, నమిలి సింహాసనం. కొన్ని సినిమాలు కూడా తీశారు కోహినూరు వజ్రం కోసం, నమిలి సింహాసనం. చాలా విలువైంది. అంతకంటే విలువైనవి లేవుగా ప్రపంచంలో. మరి అంతకంటే విలువైంది ఇది ఇక్కడ ఉన్నది. యెహోవా నీ కొరకు ఏం చేశాడట? దాచి ఉంచాడట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఆయన దాచి ఉంచాడట. రక్షణ నీ గీతానికి. నువ్వు అనుకుంటున్నావు
నేను రక్షణ పొందాలంటే